ఇయర్ 2005లో సైంటిస్ట్ ఒక ప్లానెట్ని కనుక్కుంటారు. అక్కడ కూడా క్లైమేట్ సేమ్ ఎర్త్ లానే ఉంటుంది. 2006లో వీళ్ళు ఒక ట్రాన్స్మిషన్ సిగ్నల్ని పంపిస్తారు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి. ఆ ట్రాన్స్మిషన్ బేస్ హవాయిలో ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్, హవాయి సిటీలో స్టోన్ వాళ్ళ తమ్ముడు అలెక్స్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడు. అలెక్స్ ఏ జాబ్ లేకుండా ఉంటాడు. స్టోన్ జాబ్ ఇస్తాను నేవీలో అని చెప్తాడు. కానీ అలెక్స్ బుర్ర అంతా ఒక అమ్మాయి మీద పెడతాడు. ఆ అమ్మాయి కోసం క్లోజ్ అయిన షాప్కి వెళ్ళి చికెన్ బొరిటో తెస్తాడు. దీనివల్ల పోలీస్ అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ స్టోన్ కోపంగా నువ్వు కూడా నేవీలో జాయిన్ అవుతావని చెప్తాడు. 6 ఇయర్స్ తర్వాత 2012లో రిమ్ ప్యాక్ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జపాన్ వర్సెస్ యూఎస్ఏ ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఓడిపోతారు. జపాన్ కెప్టెన్ నగాటాకి అలెక్స్కి అస్సలు పడదు. ఫుట్బాల్ మ్యాచ్లో కూడా గొడవ అవుతుంది. 2006లో వీళ్ళు పంపించిన సిగ్నల్ని ఏదో రిసీవ్ చేసుకోవడం చూస్తాం. నేవల్ ఎక్సైజ్ స్టార్ట్ అవ్వకముందు హాపర్కి ఇంకా నగాటాకి మళ్ళీ ఫైట్ అవుతుంది. దీనివల్ల లెఫ్టినెంట్ హాపర్కి చెప్తాడు ఇది నీ లాస్ట్ ఎక్సైజ్ అని. స్టోన్ కూడా అలెక్స్కి చెప్తాడు నేను నేవీ నుంచి డ్రీమ్ ప్యాక్ అయ్యాక తీసేస్తారని. హాపర్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మైక్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తుంది. సడన్గా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఏవో ఎంటర్ అవడం చూస్తాం. ఫస్ట్ వాళ్ళు యాస్ట్రాయిడ్స్ అనుకుంటారు కానీ కాదని తెలుస్తుంది. ఆ 5 షిప్స్ హవాయి వైపు వస్తాయి. అందులో ఒకటి డ్యామేజ్ అయ్యి చైనా వైపు వెళ్ళిపోతుంది. పెసిఫిక్ ఓషన్లో ల్యాండ్ అయిన షిప్స్ వైపు అలెక్స్, స్టోన్ ఇంకా నగాటా షిప్స్ వెళ్తాయి. ఒక చిన్న బోట్లో అలెక్స్ టీం వెళ్ళి ఆ షిప్ దగ్గరికి వెళ్తారు. అలెక్స్ని షిప్ టచ్ చేయగానే షాక్ కొట్టి పడిపోతాడు. ఇంకా వెంటనే ఒక బీమ్ లాగా పైకి వెళ్ళి ఒక షీల్డ్ యాక్టివేట్ అవుతుంది. ఆ షీల్డ్ హవా అంతా కవర్ చేస్తుంది. బయటికి లోపలికి వెళ్ళటం అవ్వదు. అలెక్స్ బోట్ స్టార్ట్ అవ్వదు. సడన్గా వాటర్ నుంచి షిప్స్ అన్నీ బయటికి వస్తాయి. అవి ఆ మెయిన్ షిప్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. స్టోన్ ఏమో వార్నింగ్ హార్న్ ఇస్తాడు. అవి కూడా రివర్స్లో వార్నింగ్ హార్న్ ఇస్తాయి. దెబ్బకి షిప్ గ్లాసెస్ అన్నీ పగిలిపోతాయి. ఇంకా వెంటనే అలెక్స్ షిప్ క్యాప్టెన్ ఫైర్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. కానీ మిస్ అవుతుంది. ఏలియన్స్ కూడా రివర్స్లో ఫైర్ చేస్తాయి. ఈ లోపు వీళ్ళ బోట్ కూడా స్టార్ట్ అవుతుంది. అలెక్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి స్టోన్ రియాక్ట్ అవుతాడు. అలా స్టోన్ ఫైర్ చేయడం వల్ల ఏలియన్స్ ఫుల్ అటాక్ చేస్తాయి. మొత్తం స్టోన్ షిప్ అంతా పగిలిపోద్ది. ఇంకా వాళ్ళు కూడా చనిపోతారు. అలెక్స్ మళ్ళీ షిప్కి రిటర్న్ అవుతాడు. షిప్ క్రూ చెప్తారు మన కెప్టెన్ చనిపోయారు, నెక్స్ట్ నువ్వే కెప్టెన్ అని. అలెక్స్ వెంటనే ఏం ఆలోచించకుండా అటాక్ చేద్దాం అంటాడు. అది చూసి నగటా బ్యాకప్ ఇవ్వాలని చెప్పి ఫైర్ చేస్తాడు. ఇంకా సేమ్ స్టోన్ గతే నగాటా షిప్కి కూడా వస్తుంది. కానీ ఇంకా సర్వైవర్స్ ఉంటారు. అలెక్స్ అయినా సరే పట్టించుకోకుండా అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ తర్వాత మళ్ళీ అటాక్ ఆపేసి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఈ లోపు మెయిన్ షిప్ నుంచి ఏవో డిస్ట్రాయర్స్ బయటకు వస్తాయి. అవి డైరెక్ట్గా సిటీలోకి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ బేస్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక్క హెలికాప్టర్ కూడా వదలకుండా ఇంకా హవాయికి రాకుండా ఫ్లైఓవర్స్ కూడా డ్యామేజ్ చేసేస్తాయి. షీల్డ్ బయట ఉన్న వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాదు. ఇంకా అలెక్స్ ఒక షాక్లో ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు ఆ ట్రాన్స్మిషన్ బేస్ దగ్గరికి ఏలియన్స్ వస్తాయి. అక్కడే అలెక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. పోలీస్ వచ్చి వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అంటారు. కానీ మైక్ ఒప్పుకోకుండా వాటి వైపే వెళ్తాడు. ఈ షిప్ క్రూ ఒక ఏలియన్ వాటర్లో ఉంటే దాన్ని షిప్లోకి తెస్తారు. ఇక్కడ అలెక్స్ ఆ హెల్మెట్ తీసి ఆ ఏలియన్ ఐలోకి చూడగానే వాళ్ళ ప్లాన్ తెలుస్తుంది. ఇంకా వేరే ఏలియన్స్ ఈ ఏలియన్ని సేవ్ చేయడానికి వస్తాయి. ఇక్కడ చిన్న ఫైట్ అవుతుంది షిప్లో. ఎలా అయితేనే ఆ ఏలియన్ని అలెక్స్ చాలా తెలివిగా చంపేస్తాడు. ట్రాన్స్మిషన్ బేస్ దగ్గర ఆ ఏలియన్స్ వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేస్తే మొత్తం న్యూస్ అంతా ఈ ఏలియన్స్ గురించే. ఈ ఏలియన్స్ ప్లాన్ ఏంటో మైక్కి వీడు చెప్తాడు. ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 8:40కి ఆ శాటిలైట్ పొజిషన్లోకి వస్తుంది సిగ్నల్ పంపించడానికి. సో ఏలియన్స్ వీళ్ళ టెక్నాలజీని వాడి ఆ సిగ్నల్ని వాళ్ళున్న చోటుకి పంపించాలని ప్లాన్ వేస్తారు. ఇది ఏలియన్స్ ప్లాన్ మొత్తం. ఇది ఆపాలి. అలెక్స్ ఇంకా నగటా డిస్కస్ చేస్తారు ఆ ఏలియన్స్ని ఎలా ట్రాక్ చేయాలి అని. అప్పుడు నగటా ఒక ట్రాకింగ్ మెథడ్ చెప్తాడు. దాంతో ట్రై చేస్తారు ట్రాక్ చేయడానికి. ఇంకా అది సక్సెస్ అవుతుంది. ఇంకా అలెక్స్ ఏమో ఈ షిప్ క్యాప్టెన్ నగటా అని చెప్తాడు. అలెక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అలెక్స్కి కాంటాక్ట్ చేయాలి, చేస్తే వాళ్ళు చూసుకుంటారని చెప్తుంది. ఎలా అయితేనే కాంటాక్ట్ చేస్తుంది. ఇంకా ఏ టైంలో అటాక్ చేయాలో కూడా చెప్తుంది. ఇంకా అలెక్స్ వాళ్ళు అటాక్ స్టార్ట్ చేస్తారు. ఆ ఏలియన్ షిప్ ఎలా మూవ్ అవుతున్నాయో ఆ విధంగా ట్రాక్ చేసి అటాక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ 2 టైమ్స్ మిస్ అవుతాయి. కానీ థర్డ్ టైం 2 షిప్స్ ఒకేసారి డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇంకో మిగతా షిప్ని ట్రాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అది అటు ఇటు జంప్ చేస్తూ ఉంటుంది. సో అలెక్స్ వేరే ప్లాన్ వేస్తాడు. ఇంకా ఆ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది. మొత్తం 3 షిప్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఇంకా పెద్ద షిప్ ఒకటి ఉంది. అంత బాగానే ఉంది, హ్యాపీగా ఉంటారు. వెంటనే ఆ పెద్ద షిప్ నుంచి మళ్ళీ సేమ్ అవే డిస్ట్రాయర్స్ వచ్చి మొత్తం ఈ షిప్ అంతా డ్యామేజ్ చేసి ఇది కూడా కూలిపోద్ది. ఇంకా వీళ్ళందరూ నీటిలో దూకి ఎస్కేప్ అయిపోతారు అలా అయితేనే. కానీ షిప్స్ లేవు ఫైట్ ఆడడానికి. వీళ్ళకి ఇంకా ఏ హోప్ లేదు. అప్పుడు అలెక్స్ ఏమో ఇంకొక బ్యాటిల్ షిప్ ఉంది అని అంటాడు. కానీ బీస్ట్ ఏమో అది ఒక రిటైర్ అయిన షిప్, అయినా అది నడపడం కూడా మనకి తెలియదు అంటాడు. అప్పుడు అలెక్స్ ఏమో ఆ షిప్లో ఉన్న క్రూకి తెలుసు ఎలా నడపడం అని చెప్పేసి వాళ్ళ హెల్ప్తో ఈ షిప్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ పెద్ద ఏలియన్ షిప్ వైపు వెళ్తారు. అలెక్స్ ఒక బెస్ట్ ప్లాన్ వేసి ఆ పెద్ద షిప్ మీద అటాక్ చేస్తాడు. ఇంకా అటాక్ చేయగానే ఆ షీల్డ్ అంతా డ్యామేజ్ అయిపోద్ది.
ఇంకొక పెద్ద మిసైల్ని కూడా ట్రాన్స్మిషన్ బేస్ దగ్గరికి పంపిస్తాడు. ఆ బేస్ కూడా నాశనం అయిపోద్ది. ఇంకా షీల్డ్ ఆగిపోవడం వల్ల వీళ్ళకి బ్యాకప్ కూడా వస్తుంది. మొత్తానికి అలెక్స్ వాడి స్కిల్స్ వాడి ఎర్త్ని సేవ్ చేస్తాడు ఏలియన్స్ నుంచి. ఇంకా మూవీ కూడా అవుతుంది. ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చినట్టుంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.